హాయ్ అండి అందరికీ. ఆంధ్రప్రదేశ్లో పాపాలు పండే రోజులు నడుస్తున్నాయి. చాలామంది ఈ వైసీపీ పార్టీ గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా చిన్న చోటా మోట, అదేవిధంగా భజన పరులు, ఇలా ఎవడో పడితే ఆడు నోటుకొచ్చినట్టు హద్దు అదుపు లేకుండా చిన్న పెద్ద చూడకుండా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, సవాళ్ళు చేశారు, చంపుతాము నరుకుతామన్నారు, ఈడ్చుకొస్తామన్నారు. ఇలాగా వాళ్ళ హద్దులు దాటి మాట్లాడారు. ఈ రోజున ఆ పాపాలన్నీ పండి సామాన్యులు, ప్రతి ఒక్క ఉద్యోగస్తులు, వ్యవసాయదారులు, చేతివృత్తులు గల వాళ్ళు, కూలి పని చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఈ జరిగిన జగన్ గారి ప్రభుత్వంలో జరిగిన సంక్షేమాన్ని పక్కన పెట్టారు. అదేవిధంగా అభివృద్ధి జరగలేదన్నది గ్రహించారు. అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, పాలన లేదు, రాష్ట్రాన్ని ఏ విధంగానూ ఏ రంగంలోనూ కూడా మొత్తం అనగదొక్కేశారన్నది చూశారు. దాంతోపాటు ఎవరైతే ఈ సైకోగాళ్ళు ఉన్నారో వీళ్ళ ప్రవర్తన చూసి ఇసుకుపోయి ఇలాంటి దుష్టి దుర్మార్గుల మధ్యలో బ్రతకలేము అని గ్రహించుకుని ఈ రోజుని తెలుగుదేశం కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు. ఆ మెజారిటీతో పాటు ఈ రోజుని అలాగే ఎవరైతే విచ్చలవిడిగా చిన్న పెద్ద మహిళలు ఇంట్లో పిల్లల్ని కూడా చూడకుండా మాట్లాడారు, అందరికీ కూడా ఈ రోజున వాళ్ళ పాపాలన్నిటికీ కూడా గుణపాఠం చెప్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ బోరుగడ్డ, ఈ క్యాన్సర్ గడ్డగాడి యొక్క పాపాలు, ఆడి చేసిన ప్రవర్తన, ఆడి చేసిన అతి చేష్టలు అంతా ఇంత కాదు. వాడు నోటుకు వచ్చింది ఒక ఎమ్మెల్యేని నుంచి సామాన్యుల వరకు కూడా ఆడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆడి బండి కట్టుకొచ్చి ఈడ్చుకొస్తానన్నాడు. గంట టైం ఇస్తే మరి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పెద్దను కూడా తలలో నరికి తీసుకొస్తానన్నాడు. ఇలాగ ఎవరిని పడితే వాళ్ళని ఆడికి నోటుకు వచ్చినట్టు చాలా ఎక్కువగా మాట్లాడాడు. ఆడు యాంగర్కి తగిలించిన సట్టు తగిలించుకుని వచ్చేస్తానా అన్నట్టుగా ఎన్నో ప్రగల్భాలు పలికాడు. ఈ రోజుని ఆడు పాపం పండి ఆడు ఇల్లి ప్రస్తుతానికి వాడింటిని దహనం జరిగిందని చెప్పేసి అంటున్నారు. అది ఏ కారణం చేత జరిగిందో, మరి కావాలని ఎవరైనా చేశారా లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందో తెలియదు. కానీ వీళ్ళ పాపాలు అయితే ఒక్కొక్కటి పండుతుంది. అరే బోరుగడ్డ, ఇంకా నువ్వే కాదు, నీకులా ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ లెక్కలు కూడా తేలే సమయం వచ్చింది. మీరు చాలా మీ ప్రాణాలు చేతితో పట్టుకొని రాష్ట్రం వదిలి పారిపోతే బెస్ట్ ఏమో అని అనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఆ విధంగా పారిపోయినా మీ పాపం అయితే ముగిదు, కంపల్సరీ మీకు గుణపాఠం అయితే జరుగుతుంది. ఈ బోరుగడ్డగాడి ఇంటిని తగలడిపోయిందని చెప్పేసి ఈరోజు పొద్దుటే న్యూస్ చూడటం జరిగింది. ప్రతి ఒక్కడికి కూడా మీరు చేసిన పాపాలకి, మీరు మాట్లాడిన మాటలకి, మీ హద్దులు దాటి మీ స్థాయిని మరిచి మీరు ఎంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఈ రోజున వచ్చి నేను పవన్ గారిని ఎప్పుడు అనలేదు, నేను ఏమనలేదు అన్న కూడా, నేను ఆరున అనలేదు, ఏళ్ళని అనలేదు. మీరు లోకేష్ గారి పుట్టుక గురించి కూడా నువ్వు చాలా పెద్ద మాటలు, చాలా ఎక్కువ మాటలు మాట్లాడావు. అన్నిటికీ ఇది ప్రారంభం మాత్రమే. మీ అందరికీ కూడా సరైన శాస్తి జరుగుతుంది. బోరుగడ్డగాడి ఇంటిని తగలబెట్టేశారన్న వార్త పొద్దుట చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి ఏదైతే మన చట్టాలు మన చేతిలో తీసుకోవడం లేదా వాళ్ళని మన చేతులతో చేయకూడదు. కానీ ఏదైనా చట్టపరంగా మరొక్కసారి ఆ విధంగా మాట్లాడాలంటే భయపడాలనే విధంగా చేస్తే బాగుంటుంది. బోరుగడ్డగడి పాపం అయితే ప్రారంభం అయింది పాపం పండడానికి. ఇంకా ఈ శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, ఇంకెవడో ఆడే అక్కడ అమెరికా నుంచి మాట్లాడేవాడని ఇంకా ఏపీలో చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సరైన గుణపాఠం జరిగే రోజులు ప్రారంభమని.